వన్ మార్క్ కంప్లీట్ అయిపోయింది. మీకు యాప్ ఓపెన్ చేసి కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ స్క్రీన్ షాట్ తీసి గ్రూప్ లో షేర్ చేయండి అని చెప్పాను. ఇంతవరకు ఒక్క పర్సన్, ఒక 1 పర్సన్, ఎవరో ఒక అమ్మాయి ఎవరో అబ్బాయి 1 పర్సన్ షేర్ చేశాడు. రిమైనింగ్ ఎవరు కూడా షేర్ చేయలేదు. ఆఫ్ కోర్స్ ప్రాక్టీస్ చేశాను కానీ స్క్రీన్ షాట్ ఇవ్వలేదు సార్. అది నువ్వు ప్రాక్టీస్ చేసింది రైట్ ఆర్ రాంగ్ అనే విషయం నీకు ఎట్లా తెలుసురా? సరే, నువ్వు ఆప్షన్ ఏబిసిడి చూస్ చేసావు, వ్యాలిడేట్ చేసావు, బట్ దానికి సొల్యూషన్ తెలియాలి కదా. అంటే అఫ్ కోర్స్ అన్ని రైట్ అయితే నో ఇష్యూ, ఏమైనా రాంగ్ అయితే ఒకటి రాంగ్ అయింది సార్. ఎట్లా, ఎక్కడ రాంగ్ అయింది, ఏం రాంగ్ చేసావు తెలియాలి కదా. సో దాని గురించి అండ్ గ్రూప్ లో షేర్ చేస్తే మనతో పాటు మన ఫ్రెండ్స్ కూడా ప్రాక్టీస్ చేస్తారు కదా. ఇప్పుడే కాకపోయినా ఇంకో 2 days కైనా 3 days కైనా ప్రాక్టీస్ చేస్తారు కదా. సరే డన్. మీకు ఇప్పటికీ ఎంసెట్ అంటే కోచింగ్ వెళ్తున్నాం వస్తున్నాం, కానీ రేపు ఇవాళ నేను ఇచ్చిన క్లారిటీ తోటి రేపు ఎగ్జామ్ రాసినాక మీ అందరికి భయం వేస్తుంది. నేను ఎల్లుండి క్లాస్ లో మాట్లాడతాను. ఇప్పుడేం అర్థం, ఇక టాపిక్ స్టార్ట్ చేస్తాను, ఎల్లుండి క్లాస్ లో మాట్లాడతాను. సరే డన్ నాన్న. టుడే టాపిక్ బాండ్ ఆర్డర్. చాలా ఈజీ టాపిక్, ఇది కూడా 1 మార్క్. వాట్ ఇస్ బాండ్ ఆర్డర్ నాన్న? మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో కెమికల్ బాండింగ్ లో నైట్రోజన్ ఆక్సిజన్ బాండ్ ఆర్డర్ గురించి డిస్కస్ చేస్తాం. వాట్ ఈస్ ద నైట్రోజన్ బాండ్ ఆర్డర్? N ట్రిపుల్ బాండ్ N. వాట్ ఈస్ ఆక్సిజన్ బాండ్ ఆర్డర్? O డబుల్ బాండ్. గుర్తుందా మీకు డయాగ్రామ్స్? ఐ థింక్ సో గుర్తుందని అనుకుంటున్నాను. ఎనర్జీ డయాగ్రామ్స్, సిగ్మా 1s2, సిగ్మా స్టార్ 1s2 చూసారా ఇవి ఎప్పుడన్నా? Yes, sir. Yes, sir. లాంగ్ క్వశ్చన్ ఇది, లాంగ్ క్వశ్చన్ ఆన్సర్. సిగ్మా 1s2, Yes, sir. సిగ్మా 1s2, సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2. నెక్స్ట్ పై 2py. ఈ కింద సిగ్మా, ఇది సిగ్మా స్టార్, ఇది సిగ్మా, సిగ్మా స్టార్, నెక్స్ట్ పై. ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. ఓకే ఫైన్. మీకు ఏముంది సిలబస్ లో? నైట్రోజన్ బాండ్ ఆర్డర్ డిస్కస్ చేస్తాము, ఆక్సిజన్ బాండ్ ఆర్డర్ డిస్కస్ చేస్తాము. నైట్రోజన్ బాండ్ ఆర్డర్ ఇస్ 3, ఆక్సిజన్ బాండ్ ఆర్డర్ ఇస్ 2. ఇవి మాత్రం మీకు తెలుసు. ఇంటర్మీడియట్ లో ఇప్పుడు ఎంసెట్ ఎగ్జామ్ లో అడిగాడు, ఏమడుతాడు? వాట్ ఈస్ ద బాండ్ ఆర్డర్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్? వాట్ ఈస్ ద బాండ్ ఆర్డర్ ఆఫ్ సైనైడ్? వాట్ ఈస్ ద బాండ్ ఆర్డర్ ఆఫ్ ఆక్సిజన్? మీకు తెలుసు, O2+. వాట్ ఈస్ ద బాండ్ ఆర్డర్ ఆఫ్ O2-. వాట్ ఈస్ ద బాండ్ ఆర్డర్ ఆఫ్ Cn+? ఇవి అడుగుతాడు. సో ఇది మన క్లారిటీ రావాలి కదా. మళ్ళీ నేను అదంతా స్టోరీ అంతా చెప్పా మీకు. ఏంటిది? వాట్ ఈస్ సిగ్మా బిఎంఓ చెప్తారా? వాట్ ఈస్ బిఎంఓ? వాట్ ఈస్ ఏబిఎంఓ చెప్తారమ్మా? వాట్ ఈస్ బిఎంఓ? బాండింగ్ మాలిక్యులర్ Orbital. ఆర్బిటాల్. ఏబిఎంఓ అంటే యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. అగైన్ బిఎం. ఇదంతా నేను కాన్సెప్ట్ చెప్తాను, కాన్సెప్ట్ చెప్పిన తర్వాత లాస్ట్ ట్రిక్ చెప్తాను. అబ్బా సార్, కొంతమంది పానిక్ అవుతుంటారు, అబ్బా సార్ నాకు ఇంటర్మీడియట్ సరిగా చదవలేదు, బై హార్ట్ చేశాను, నాకు ఇది అర్థం అవుతలేదు. డోంట్ టెన్స్ అమ్మ, నేను ప్రతి దానికి ట్రిక్ చెప్తాను. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ నేర్చుకోవడం మన రెస్పాన్సిబిలిటీ. మనం ఎప్పుడు కూడా డైరెక్ట్ అనేది షార్ట్ కట్కి వెళ్ళకూడదు. మన ఎఫర్ట్స్ పెడదాము, మన ఎఫర్ట్స్ తో మనతో కాన్నప్పుడు లాస్ట్ ట్రిక్ ఫాలో అవుదాము. రైట్? వాట్ ఇస్ బిఎం? బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. అగైన్ మనకు జస్ట్ షార్ట్ గా చెప్తున్నాను. Psi-A ప్లస్ Psi-B. ఇవి రెండు 2 ఆటమిక్ ఆర్బిటాల్స్. ఇదొక ఆటమిక్ ఆర్బిటాల్, దిస్ ఇస్ ఆల్సో 1 ఆటమిక్ ఆర్బిటాల్. Psi-A ప్లస్ Psi-B ఏంటనుకోండి, దట్ మీన్స్ పాజిటివ్ అప్రోచ్. మనకేమొస్తుంది? సిగ్మా బిఎంఓ వస్తుంది. Psi-A మైనస్ Psi-B అయిందనుకోండి, ఏబిఎంఓ వస్తుంది. ఇది కూడా ఎందుకు చెప్తాను, డైరెక్ట్ ట్రిక్ చెప్పొచ్చు. సార్ మళ్ళీ సిగ్మా అంటే ఏంటి సార్, సిగ్మా స్టార్ అంటే ఏంటి సార్ అని అడుగుతారు, కాబట్టి మళ్ళీ ఇది చెప్తున్నాను. సో వాట్ ఐమ్ సెయింగ్,
when the approaching of the two atomic orbital, what I'm saying, approaching of the two atomic orbital in constructive way, destructive way. ఇంకా మంచి చెప్పాలంటే the constructive approach of two atomic orbital will give to the sigma bonding molecular orbital. What I'm saying, constructive way. That means ప్లస్ యాడ్ అయితే, డిస్ట్రక్టివ్ వే దట్ మీన్స్ సబ్స్ట్రాక్షన్ అవుతాయి. ఓహో అంటే సిగ్మా ఓకే రాసుకుంటాం మనం. ఒక ఎలక్ట్రాన్ ఉంది, దీనికి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. సిగ్మా ఫామ్ అవుతుంది, సిగ్మా స్టార్ ఫామ్ అవుతుంది. సిగ్మా అంటే బిఎంఓ, సిగ్మా స్టార్ అంటే ఏబిఎంఓ. సరే అగైన్ స్టార్ అంటే ఏంటని మళ్ళీ అడగద్దు. సిగ్మా అంటే ఏంటంటే యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. వాట్ ఇస్ మీన్ ఆఫ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్? డిస్ట్రక్టివ్ వే, దట్ మీన్స్ సబ్స్ట్రాక్షన్. మళ్ళీ మ్యాథ్స్ అడిషన్ సబ్స్ట్రాక్షన్ కాదురా, ఇది మళ్ళీ యాడింగ్ లో ఉంటది. మరి అంత డెప్త్ గా మనకు అవసరం లేదు. మీకు సిగ్మా వాట్ ఇస్ బాండింగ్, సిగ్మా వాట్ ఇస్ యాంటీ బాండింగ్ అని డిఫైన్ చేయడానికి. ఇంకోటి కూడా ఉంటుంది, ఇది మనకు 5 లో కూడా 2 క్రైటీరియా ఉంటది. బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, 2 క్రైటీరియా ఉంటది. ఓకే ఫైన్, ఇవన్నీ మనకు బోల్డ్ అని ఉంటాయి. ఒక్కటి చెప్తాను, నైట్రోజన్ ఉంది. నైట్రోజన్ ఎంతరా? 7. నైట్రోజన్ ఆటం ఎప్పుడు కూడా నైట్రోజన్ ప్లస్ నైట్రోజన్ మనకి ఏం ఫామ్ అవుతుంది? N2 ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ 1 ఆటమిక్ ఆర్బిటాల్, దిస్ ఈజ్ అనదర్ ఆటమిక్ ఆర్బిటాల్, దిస్ ఈజ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. నేను ఒకటి చెప్పినాను, నైట్రోజన్ ఆటం 2 సింగిల్స్ కలిస్తేనే, దట్ మీన్స్ 2 సింగిల్స్ మింగిల్ అవుతానే మనకి ఏంటిది? మాలిక్యూల్ ఫామ్ అవుతుంది చెప్పినాను. హైడ్రోజన్ ఆటం H2 మాలిక్యూల్, ఆక్సిజన్ ఆటం O2 మాలిక్యూల్ అని చెప్పినాను. ఇదంతా మీకు ఇంటర్మీడియట్ లో థియరీ అంతా డిస్కస్ చేసుకున్నారు. నేను మళ్ళీ ఆ థియరీ అంతా చెప్పాలనుకోవట్లేదు. ఇప్పుడు నేను ఏం కన్వే చేయాలనుకో, 7 ఎలక్ట్రాన్స్ ప్లస్ 7 ఎలక్ట్రాన్స్, ఇవి 14 ఎలక్ట్రాన్స్. దానికి రాస్తున్నాను అనమాట. సిగ్మా 1s2, సిగ్మా స్టార్ 1s2, సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2, pi square 2py, pi square 2pz, sigma square 2px. ఎన్ని ఎలక్ట్రాన్స్ అనేవి? 2, 4, 6, 8, 10, 12, 14 ఎలక్ట్రాన్స్ వచ్చినాయా? ఇదంతా మీకు తెలిసిన, నేను మళ్ళీ చెప్పట్లేదు. సార్ మాకు క్లారిటీ లేదు, గుర్తులేదంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ లో లేకపోతే మెటీరియల్ లో కెమికల్ బాండ్ లో ఫస్ట్ లాంగ్ క్వశ్చన్ ఇదే ఉంటుంది. హైబ్రిడేషన్ ఫస్ట్ లాంగ్ క్వశ్చన్, సెకండ్ లాంగ్ క్వశ్చన్, N2O2 ఎనర్జీ డయాగ్రామ్స్ ఉంటుంది. ఒకసారి ఓపెన్ చేసి చూడండి. డన్. ఇందులో స్టార్ ఉన్నాయి, యాంటీ బాండింగ్. మనకు బాండ్ ఆర్డర్ డిఫైన్ చేస్తాను. మనకేంటి? నెంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ మైనస్ నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ బై 2. ప్రిన్సిపల్ ఇది. ఇక్కడ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయిరా? నేను టిక్ పెడతాను చూడండి. 2, 4, 6, 8, 10. ఎన్ని ఉన్నాయి బాండింగ్? 10 ఉన్నాయి. యాంటీ బాండింగ్ ఎన్ని ఉన్నాయి? 2, 4 మైనస్ 4/2 ఎంత నాన్న? 6/2. ఎంత అవుతుందిరా? 3. రైట్, దిస్ ఈస్. సో వాట్ ఈస్ ద బాండ్ ఆర్డర్? నైట్రోజన్ బాండ్ ఆర్డర్ ఈస్ 3. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాండ్ అనే డెఫినేషన్ ఏంటిదిరా? వాట్ ఈస్ బాండ్ ఆర్డర్? దట్ మీన్స్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ bonds present in between two atoms. మీకు డెఫినేషన్ కూడా రాస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 2 atoms ఉన్నాయి. ఈ నైట్రోజన్ ఇన్ బిట్వీన్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఆర్ దేర్? దట్ ఈస్ బాండ్ ఆర్డర్. అది ఏ ప్రిన్సిపల్ పైన డిపెండ్ అవుతుంది? ఏ ప్రిన్సిపల్ అని డిపెండ్ అవుతుంది. ఇప్పుడు నువ్వు నేను ఇద్దరం ఉన్నాం, నీకు నాకు మధ్యలో ఎన్ని నెంబర్ ఆఫ్ బాండ్స్ ఉన్నాయి? మేబీ తక్కువ, మనకి ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ కాబట్టి ఓన్లీ సింగిల్ బాండే ఉంది.
కొద్ది రోజుల తర్వాత స్ట్రాంగ్ అవుతాం, డబుల్ బాండ్ అయింది. బెస్ట్ ఫ్రెండ్స్ అవుతాం, ట్రిపుల్ బాండ్ అయింది. సో అది దేనిపైన డిపెండ్ అవుతుంది? బాండ్ ఆర్డర్ పైన డిపెండ్ అవుతుంది. అందుకే డిఫైన్ చేస్తున్నాను. వాట్ ఇస్ బాండ్ ఆర్డర్? ద హౌ మెనీ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ బిట్వీన్ ద టూ ఆటమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఆటం ఉంది. ఇన్ బిట్వీన్ హైడ్రోజన్ ఎన్ని ఉంటాయిరా? 1 బాండ్ ఉంటది. హీలియం ఉంటది, హీలియం 2. ఎన్ని బాండ్స్ ఉంటాయి నాన్న? హీలియం 2 మాలిక్యూల్ ఎగ్జిస్ట్ కాదు, బికాస్ దీని బాండ్ ఆర్డర్ 0. ఒకసారి క్వశ్చన్ ఇస్తారు. నెక్స్ట్ లిథియం 2 ఉంది, దీని బాండ్ ఆర్డర్ ఎంత? 1 ఉంటది. బెరిలియం 2, దీని బాండ్ ఆర్డర్ ఎంత? నెక్స్ట్ బోరాన్ 2, నెక్స్ట్ కార్బన్ 2. సో ఇట్లా డిస్కస్ చేసుకోవచ్చు. ఇట్లా ప్రతి మాలిక్యూల్ మన ఫస్ట్ నుంచి అప్ టు 10 వరకు. లిథియం 2, బెరిలియం 2, బోరాన్ 2, కార్బన్ మాలిక్యూల్, నైట్రోజన్ మాలిక్యూల్, ఆక్సిజన్ మాలిక్యూల్, ఫ్లోరిన్ మాలిక్యూల్. అప్ ఇక్కడ వరకు ఎక్స్ప్లెయిన్ చేసింది. దీని బాండ్ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయాలి. మళ్ళీ ప్రతి దానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరిన్ ఉంది. ఫ్లోరిన్ ఒక ఆటం ఎంత? 9+9 ఎలక్ట్రాన్స్. మళ్ళీ ఏం రాస్తాం? సిగ్మా 1s2 సిగ్మా స్టార్ 1s2 అనుకుంటాం. 8 ఎలక్ట్రాన్స్. సాంగ్ పాడే బదులు రాసే బదులు సింపుల్ ట్రిక్ ఇస్తున్నా నేను. కేర్ఫుల్ గా వినండి. వెరీ 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 ఇంపార్టెంట్. 2 minutes లో మీకు ఒక 1 మార్క్ వస్తుంది. అది ఏదైనా సరే. రైట్, చూడండి ఒకసారి. Hmm. 14, 15, 16, 17, 18, 13, 12, 11, 10, 9. ఏం సార్ 1 2 3 రాస్తారు? చూడు ట్రిక్ ఇస్తున్నాను. దిస్ ఇస్ ద ట్రిక్ రా. ఏ మాలిక్యూల్ అయినా కూడా 14 నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే దాని బాండ్ ఆర్డర్ ఇస్ 3. మీకు వాట్ ఈస్ సిగ్మా బాండింగ్, సిగ్మా యాంటీబాండింగ్ తెలియకపోయినా ఇదే ఫాలో అవ్వండి. వాట్ ఐమ్ సెయింగ్, ఎనీ మాలిక్యూల్స్ కంటైనింగ్ 14 నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, దెన్ దట్ బాండ్ ఆర్డర్ ఇస్ 3. నేను ఐపీలో మొత్తం శోధన చెప్పట్లేదు, డైరెక్ట్ చెప్తున్నాను. ఓకే ఫైన్. పైకి వెళ్ళినా కిందికి వెళ్ళినా 0.5 డిక్రీస్ అవుతుంది. వాట్ ఐమ్ సెయింగ్, పైకి వెళ్ళినా కిందికి వెళ్ళినా, దట్ మీన్స్ ఇంక్రీజ్ అయినా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా 0.5 డిక్రీజ్ అవుతుంది. ఓ చెప్పండి, ఇక్కడ ఎంత? 2.5. ఇక్కడ ఎంత? 2.5. ఇక్కడ 2. 1.5. 1.5. ఇక్కడ 2. 2. 1.5. 1. 0.5. 0.5 ఉండదు, 0.5 ఉండదు. సో ఇది మనకి ఈజీ సాల్వ్ రాయగలుగుతాం మనము. ఒకటి రాసి చూపిస్తాను నేను మీ గురించి. 8 ఎలక్ట్రాన్ 9 ఎలక్ట్రాన్ రాసి చూపిస్తాను. సో దిస్ ఇస్ ద ట్రిక్. ఓకే సార్, కొంచెం అర్థమైంది. 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇది నోట్ చేసుకున్నాను, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, లేకపోతే నోట్ చేసుకోండి. కొంచెం అర్థమైంది సార్, కాకపోతే ఎట్లా అప్లికేబుల్ గా సాల్వ్ చేద్దాం. చూడండి, ఇదైతే అర్థమైంది నా ట్రిక్. 14 ఎలక్ట్రాన్స్ మనం బేసిక్ గా తీసుకుంటాం, బేస్ గా. సో దానికన్నా ఎబో అయినా బిలో అయినా మనం 0.5 డిక్రీస్ చేసుకుంటూ వస్తాం. రైట్, కొంచెం అర్థమైంది. ఒకటి రాస్తా చూడండి. ఫ్లోరిన్ బాండ్ ఆర్డర్. ఫ్లోరిన్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయిరా అమ్మా? 7. నో, ఫ్లోరిన్ ఆటం ఒకటి 9+9 18 ఎలక్ట్రాన్స్. అరే ఇక్కడ పైన రాసినప్పుడు దేనికి రాసినాం రా? ఫ్లోరిన్ ఆటంకి, నైట్రోజన్ ఆటంకి రాసినావా, నైట్రోజన్ మాలిక్యూల్స్ రాసినావా? ఇక్కడ చూడండి, 7+7 దగ్గర నైట్రోజన్ 7+7 14 ఎలక్ట్రాన్స్ రాసినాం. 1 2 3 4 5 6 7 2 14 ఎలక్ట్రాన్స్ కదా రాసినాం.
లైక్ దిస్. ఇక్కడ కూడా ఫ్లోరిన్ 9 + 9 ఎంత? 18 ఎలక్ట్రాన్స్. 18 ఎలక్ట్రాన్స్ ఉంటే బాండ్ ఆర్డర్ ఎంతరా? 1. ఓకే. ఆక్సిజన్ ఎంత నాన్న? 8 + 8 16 ఎంతరా? 16 2 2. ఓకే. తర్వాత కార్బన్ ఎంతరా? 6 ఎంతరా? 2. కాబట్టి అర్థమైంది కదా, ఇవన్నీ తెలిసినాయి. కొంచెం కాంప్లికేటెడ్. O2 O2 ప్లస్ O2 మైనస్. క్వశ్చన్ ఏమని అడుగుతారంటే మనకి ఇది క్వశ్చన్ O2 ప్లస్ O2 మైనస్. write the bond order increasing order అంటాడు. చెప్పండి రా. O2 ఎంత? బాండ్ ఆర్డర్ 2. చెప్పండి, ఇంకా నేను చెప్తాను. O2 బాండ్ ఆర్డర్ ఎంత? 2. O2 ప్లస్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ రా? 16 15. ఇక్కడ లాజిక్ O2 ప్లస్ అన్నాడు. O2 ప్లస్ అంటే లాసింగా గెయినింగా? Losing. 8 - 1 15 ఎలక్ట్రాన్స్. 15 ఎలక్ట్రాన్స్ అంటే ఎంతరా? బాండ్ ఆర్డర్ 2.5. 5. O2 మైనస్ అన్నాడు. చెప్పండి. 8 + 8 + 1.5. 1.5. సో ఇప్పుడు ఆర్డర్ చెప్పండి. O2 ప్లస్ O2 మైనస్. అర్థమైందా నానా? కొంచెం క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఇంకొకటి ఇస్తాను, చూస్తలేరు కాబట్టి. CN ప్లస్ CN మైనస్. ఇది చెప్పండి రా. CN అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్? సేమ్ సాల్వ్ చేయండి. బుక్ పెన్ పట్టుకోవాలి. అందుకే క్లాస్ ర్యాండమ్ గా ఖాళీ కూర్చుంటే రాదు నాన్న. కెమిస్ట్రీ అస్సలు రాదు. ఫస్ట్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చెప్పండి. కార్బన్ 6 + నైట్రోజన్ 7 ఎంతరా? 13. ఇక్కడ 13 అవుతుంది కాబట్టి 12 ఎలక్ట్రాన్స్ మైనస్ కాబట్టి 14 ఎలక్ట్రాన్స్. 14 కి బాండ్ ఆర్డర్ 3 ఎలక్ట్రాన్స్. 12 కి ఎంతరా? 2 ఓకేనా? మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. 12 కి 2. ఓకే, అదే ట్రిక్. మళ్ళీ ఇది 2.5. CN మైనస్ లెస్ దెన్ మైనస్ లెస్ దెన్ CN less than CN ప్లస్. కరెక్టేనా? ఓకే, డన్. ఎవరికైనా డౌట్ ఉందా? సరే, మనం చేసే ప్యాటర్న్ కరెక్టా కాదా? డౌట్ ఉందా? చిన్నది ఫైండ్ అవుట్ చేద్దాం, పెద్దది వద్దు. C2 ప్లస్ C2 మైనస్. యాస్టిస్ ఎన్నిరా? 12 11 13. చెప్పండి బాండ్ ఆర్డర్. ఇక మళ్ళీ చూడదు, టక్కని చెప్పేసేయాలి. 12 కాబట్టి బాండ్ ఆర్డర్ 2. 13 అంటే 1.5. 2.5 సార్. 11 అంటే 1.5. 13 అంటే 2.5. మైనస్ లెస్ దెన్ C2 minus లెస్ దెన్ C2 లెస్ దెన్ C2 ప్లస్. రైట్, మీకు క్లారిటీ వచ్చింది కదా? ఎస్ సార్. 1.5 2.5. సార్ నాకు ప్రూఫ్ కావాలి. ఇదే కరెక్ట్ అని నాకు ఎట్లా తెలుసు? నాకు ప్రూఫ్ కావాలి. ఐ వాంట్ ప్రూఫ్. మీకు ఈ ట్రిక్ అర్థమైతే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ చెప్పబోయే థియరీ అవసరం లేదు, బికాస్ అది ఫస్ట్ ఇయర్ లాంగ్ క్వశ్చన్ వచ్చేసింది, రాసేసారు.
మర్చిపోయినాం కూడా. బట్ ప్రూఫ్ ఇది కరెక్ట్ అని ప్రూవ్ చేయాలి కదా, ప్రూవ్ చేస్తే చూడండి. మనకి ఆల్రెడీ ఏం తెలుసు, కార్బన్ ఒకటి రాస్తున్నాను, షార్ట్ ఉంటుంది కాబట్టి రాస్తున్నాను. కార్బన్ C2 కార్బన్. అటమిక్ నెంబర్ ఎంత కార్బన్ది? 6. 1s2 2s2 2p2 1s2 2s2 2p2. ఇది మీకు తెలుసో తెలియదు నాకు తెలీదు, ఫస్ట్ చదివారో చదవలేరు కూడా తెలియదు, బట్ నేనైతే ట్రై చేస్తున్నాను. ముగ్గులు వేయట్లేదు, ఇది ముగ్గులు అనుకున్నాను. రైట్. ఏమైనా గుర్తొస్తున్నారా? చదివిరా ఫస్ట్ ఇయర్ లో, స్కిప్ చేసిరా? చదివినాం సార్. స్కిప్ చేశాను సార్. 1s2 1s2 2s2 2s2 2p2 2p2. సో 2 electrons 1 2 1 2. జస్ట్ ప్రూఫ్ కోసం అని చెప్తున్నాను అన్న. ఒక 2 electrons ఉంటాయి, 2 electrons 2 electrons ఉంటాయి, 2 electrons 2 రాసేసాను. ఈ ఫస్ట్ ఏంటిది? ఇక్కడికి వెళ్ళి 1 electron, ఇక్కడికి వెళ్ళి 1 electron, సిగ్మా 1s2. ఇక్కడికి వెళ్ళి 1 electron, ఇక్కడికి అనదర్ electron, సిగ్మా స్టార్ 1s2, సేమ్ యాజ్ దిస్ 2s2 సిగ్మా స్టార్ 2s2. ఇక్కడ ఎన్ని ఉన్నాయరా? 4 ఉన్నాయి. 1 2 3 4. 5 2py², 5 2pz². కంప్లీట్ అయిపోయిన ఎలక్ట్రాన్స్ కంప్లీట్ అయిపోయింది. ఒకసారి కాన్ఫిగరేషన్ రాసుకుంటాం. నన్ను అమ్మ మీకు ఇది అర్థమైంది కదా? బ్రాడ్ కాదు, మీకు జస్ట్ ఒకటి ప్రూవ్ చేయడానికి కోసమే రాస్తున్నాను. ఇదేంటిది? మనం C2 మాలిక్యూల్ కి 2 అన్నాం కదా, అది రాస్తున్నాం. 12 ఎలక్ట్రాన్స్ రాస్తున్నాం. 2 4 6 8 8 + 4 12. సిగ్మా 1s2 సిగ్మా స్టార్ 1s2 సిగ్మా 2s2 సిగ్మా స్టార్ 2s2. నెక్స్ట్ 5 2py², 5 2pz². 2 4 6 8 10 12. ప్రిన్సిపల్ ఏంటి నాన్న? బాండ్ ఆర్డర్ ఈక్వల్ టు బాండింగ్ ఎలక్ట్రాన్స్ మైనస్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ బై 2. బాండింగ్ ఎన్ని? 2 4 8. యాంటీ బాండింగ్ ఎన్ని? 4/2 4/2. ప్రూవ్డా? బాండ్ ఆర్డర్ ఇస్ 2. ఓకే సార్, C2 వచ్చింది, మాకు అర్థమైంది. వాట్ అబౌట్ C2 మైనస్ ఇంకొక ఎలక్ట్రాన్ మిగిలింది, దీనికి యాడ్ చేస్తే చూడండి, నేను ఈ రెండిట్లలో ఒకదానికి 6 ఎలక్ట్రాన్, ఇంకోటి గెయిన్ అవుతుంది కాబట్టి 2s2 2p3 రాస్తున్నాను. ఇంకొక ఎలక్ట్రాన్ ఇక్కడ రాశాను, సేమ్ యాసిస్ ఇదే దీనిలానే. 9 - 4/2. సార్ 9 ఎట్లా వచ్చినాయి?
ఇక్కడ సిగ్మా 2p ఎక్స్ స్క్వేర్ x1 ఇక్కడ రాసాను చూడండి. ఒక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ ఉంది. ఇది ఆ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ వచ్చిన ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ ఇక్కడ జాయిన్ అయింది. కాబట్టి మనకు బాండింగ్ ఎలక్ట్రాన్స్ 9 అయింది. 9 - 4/2 ఎంత అవుతుందిరా? 5/2 అంటే ఎంత? 2.5. C2 - 2.5 అన్నా 2.5. ఒకటి లెస్ చేద్దాం. C2 - లెస్ చేద్దాం. లెస్ అయితే ఇక్కడ ఎంత అవుతుందిరా? 7 - 4/2. అమ్మ అర్థమవుతుంది అనుకుంటున్నాను. నేను ఎక్స్ట్రా ఏం చెప్పలే మీరు. C2 ప్లస్ C2 మైనస్ అంటే ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ కాబట్టి ఇక్కడికన్నా ఒక ఎలక్ట్రాన్ పెరుగుతుంది కాబట్టి 9 - 4/2 రాశాను. C2 ప్లస్ అని ఒక ఎలక్ట్రాన్ తగ్గుతుంది కాబట్టి 7 - 4 ఎంత అవుతుందిరా? 3/2. 3/2 అంటే 1.5. ఓహో, C2 ప్లస్ అంటే 1.5, C2 అంటే 2, C2 మైనస్ అంటే 2.5. ఇదే కదా? Yes, ఇది sir. ప్రూవ్ చేసినాము, అఫీషియల్ రాసి ప్రూవ్ చేసినాము. ఒకసారి ఇంతకుముందు క్లాస్లో చూద్దాం. నోట్లే ఇదేనా? రైట్. ఇదే కదా నాన్న ఎందుకు లాస్ట్ రాసింది? ఇక్కడ రాశాను 2, 1.5, 2.5. ప్రూవ్ చేసినామా? 2, 1.5. C2 2, 1.5 ఎంత వచ్చింది? 7 - 4/2. ఇది 9 - 4/2. సో దిస్ ఈస్ ట్రిక్. అంతకుముందు ఇది రాసింది థియరీ. ఐ థింక్ సో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు Sir. మనకు ఎన్ని డౌట్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయారా? No, sir. క్లారిటీ వచ్చింది కదా? ఈ ట్రిక్ ఒకటి ఫాలో అయితే అయిపోతుంది. CO ఈ మాలిక్యూల్స్ అన్ని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకుని మీన్స్ నోట్ చేసుకోండి. నాకు బాండ్ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేసి పంపించండి. CO అంటే కోబాల్ట్ కాదు, కార్బోనైల్. CO ప్లస్ CO మైనస్, సైనైడ్ ప్లస్ సైనైడ్ మైనస్, N2 ప్లస్ N2 మైనస్. నెక్స్ట్ O2 ప్లస్ O2 మైనస్. నెక్స్ట్ C2 ప్లస్ C2 మైనస్. ఈ మాలిక్యూల్స్ అన్నిటిది బాండ్ ఆర్డర్ ఎట్లా రాస్తారు? ఎదురాయల్లో ఒకటి రాస్తాను, CN ప్లస్ రాస్తాను. CN ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనకి? 6 + 7 = 14 ఎలక్ట్రాన్. 14 కాదు, సారీ, మ్యాథ్స్ వస్తలేదు. 13 ఎలక్ట్రాన్స్. బాండ్ ఆర్డర్ ఎంతరా? ఫాస్ట్ గా చెప్పాలా? 2.5. 2.5. 2.5. CN ప్లస్ 6 + 7 - 1 = 12. బాండ్ ఆర్డర్ 2. ఇలా నీట్గా మాలిక్యూల్ రాశారు అనుకోండి, 1 మార్క్ మీకు డ్యామ్ షూర్ గా వచ్చేసినట్టే. ఓకేనా? ఈ ట్రిక్ ఒకటి నోట్ చేసుకోండి, 1 మార్క్ వచ్చినట్టే. ఏంటిది ఇది? బాండ్ ఆర్డర్. సరే, డన్ అన్న. ఓకే, ఫైన్. మరి హీలియం-2 మాలిక్యూల్ ఎందుకు ఎగ్జిస్ట్ అవ్వదు? హీలియం-2 మాలిక్యూల్ బాండ్ ఆర్డర్ ఈజ్ 0. వై? ఇది కూడా రాస్తాను ఒక్కసారి. ఐ థింక్ సో మీకు వచ్చు అనుకుంటున్నాను. బట్ హీలియం ఎంత ఆటమిక్ నెంబర్? 2. హీలియం ఆటమిక్ నెంబర్ ఎంత నాన్న? 2. హీలియం-2 మాలిక్యూల్. సో 1s2 2s2 సేమ్ యాజ్ ఈజ్ ఇట్లనే రాస్తున్నాను.
1 2 1 2. నాన్న ఇది అంతా మీకు తెలుసు, నేను కొత్తగా ఏం చెప్పట్లేదు, పాతదే డిస్కస్ చేస్తున్నాను. 1s2 1s2. సో ఇక్కడికి వెళ్ళి 1 ఎలక్ట్రాన్, ఇక్కడికి వెళ్ళి 1 ఎలక్ట్రాన్, కాబట్టి ఏమవుతుంది సిగ్మా 1s2. నెక్స్ట్ యాంటీ బాండింగ్ కాబట్టి సిగ్మా స్టార్ 1s2. 2 + 2 4 ఎలక్ట్రాన్స్ వచ్చినాయా? వచ్చేసినాయి. బాండ్ ఆర్డర్ ఈక్వల్ టు ఎంత నాన్న? బాండింగ్ ఎలక్ట్రాన్స్ 2 ఉంటుంది, యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ 2 ఉంటాయి. 2 - 2/2 ఎంతరా? 0/2. 0/2 అంటే ఎంత నాన్న? 0. సో హీలియం 2 మాలిక్యూల్ డస్ నాట్ ఎగ్జిస్ట్. గుర్తుపెట్టుకోండి, హీలియం 2 మాలిక్యూల్ డస్ నాట్ ఎగ్జిస్ట్. యాజ్ దిస్ బెరీలియం ఎగ్జిస్ట్ అవుతుందా? నాకు ఒక డౌట్ ఉంది. బెరీలియం 2 ఎగ్జిస్ట్ అవుతుందా? అది కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. బెరీలియం 4 బెరీలియం 4 బెరీలియం 2. మనకి ఎంసెట్లు ఇంత డీటెయిల్ ఇవ్వడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్ ఇస్ డస్ నాట్ ఎగ్జిస్ట్? హీలియం 2 మాలిక్యూల్, బెరీలియం 2 మాలిక్యూల్, O2 మాలిక్యూల్, N2 మాలిక్యూల్ ఇస్తారు. అందులో ఫైండ్ అవుట్ చేయగలగాల. కాన్ఫిగరేషన్ ఏంటిది? 1s2 2s2 1s2 2s2. అరే అర్థమవుతుందా పిల్లలు? Yes, sir. అందరూ కామ్ ఉన్నారు. మరి తెలిసిన టాపిక్ కాబట్టి కొంచెం ఫాస్ట్ గా చెప్తున్నాను. నేను హీలియం 2 మాలిక్యూల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అన్నాను. వై సార్ అన్నాను. ఇదంతా మీకు తెలిసింది. ఇక్కడికి వెళ్ళి 1 అంటే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ 1 ఎలక్ట్రాన్. సో సిగ్మా 1s2 సిగ్మా స్టార్ 1s2 సిగ్మా 2s2 సిగ్మా స్టార్ 2s2. టోటల్ 8 ఎలక్ట్రాన్స్ కదా. బాండ్ ఆర్డర్ ఈక్వల్ టు ఎన్ని బాండింగ్ ఎలక్ట్రాన్స్? 2 + 2 4 - 4/2 0/2 0. ఓహో, ఏమర్థమైంది? హీలియం 2 మాలిక్యూల్ డస్ నాట్ ఎగ్జిస్ట్, బెరీలియం 2 మాలిక్యూల్స్ ఆల్సో డస్ నాట్ ఎగ్జిస్ట్. ఈ మ్యాటర్ కన్వే చేయడానికి ఇదంతా రాశాను. హైడ్రోజన్ బాండ్ ఆర్డర్ ఎంతరా? 1. లిథియం ఎంతకు? లిథియంది కూడా 1 ఉంటుంది. హీలియం ఉంటుంది, ఎగ్జిస్ట్ కాదు. బెరీలియం ఉంటుంది, ఎగ్జిస్ట్ కాదు. మరి బోరాన్ గీసి కొట్టండి రా, జస్ట్ గీసి కొట్టండి. బోరాన్ ఎంత? 5 10 plus 5 10. 10 కి మనకు ఆల్రెడీ ట్రిక్ ఉందా చూడండి. Yes, sir. ఎంత? 1. 1. అందుకే 9 రాయలేదు. ఎందుకు రాయలేదంటే అందుకు రాయలేదంట. సో ఒకవేళ రాస్తే బోరాన్ కదా, 6 - 4/2 ఉంటుంది. బోరాన్ ఎలక్ట్రాన్స్ కదా. బాండింగ్ ఎలక్ట్రాన్స్ 6, యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ 4/2 2/2 ఉంటుంది. 1 బోరాన్. ఐ థింక్ సో అర్థమైంది అనుకుంటున్నాను. ఓవరాల్ ఈ థియరీలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 2 కీవర్డ్స్, ఒకటి ట్రిక్, ఇంకొకటి helium 2 beryllium 2 molecule does not exist. Why? Because the bond order of the helium 2 bond order of the beryllium 2 molecule is 0. ఇట్ రెండు నోటీస్ చేయండి. రైట్ నాన్న, అర్థమైంది అనుకుంటున్నాను. సో లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవి హోంవర్క్. నాకు నైట్ పడుకునే లోపల ఇవన్నీ నాకు సాల్వ్ చేసి నీట్గా సాల్వ్ చేసి సెండ్ చేయండి. సార్ ఫస్ట్ వన్ ఏంటి సార్? కోబల్టా? కోబాల్ట్ కాదురా, నేను అదే అంటున్నాను. ఇది కోబాల్ట్ కాదు అంటారా. కార్బన్ ఆక్సిజన్. కోబాల్ట్ ఎట్లా రాస్తుంది తెలుసా? ఇట్లా రాస్తుంది. దిస్ ఇస్ కోబాల్ట్. ఓకే సార్.
టైం ఉంది కదా, ఒకసారి అందరి వీడియోస్ ఆన్ చేయండి. స్క్రీన్ షేరింగ్ స్టాప్ చేస్తున్నాను. మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కదా ఇప్పుడు? సార్ ఆన్ యువర్ వీడియోస్ ఫాస్ట్ గా, టైం లేదు. బ్యాక్ కెమెరా పెట్టుకొని బుక్ చూపెట్టండి. ఒక ఫార్ములా చెప్తాను, మనకి ఎంత నాలెడ్జ్ ఉందో మనం ఒకసారి చెక్ చేసుకుందాం. మీకు తెలుస్తుంది, మీ నాలెడ్జ్ ఏంటో నాకు కూడా తెలుస్తుంది. ఫాస్ట్ గా బ్యాక్ కెమెరా పెట్టండి. అమ్మ ఫాస్ట్ రా. Write the formula of potassium permanganate. Back camera పెట్టండి, no issue. What I'm asking, write the formula of potassium permanganate. మళ్ళీ పొటాషియం పర్మాంగనేట్ అంటే గూగుల్ చేయకండి, ఫార్ములా కూడా నేనే చెప్తాను. KMnO4 రాసి చూపెట్టండి. చూపెట్టిన తర్వాత మీరు నాకు చెప్పండి. నేను శాస్త్ర, జువేరియా, సాహితీ. సార్ నాది ల్యాప్టాప్ అందుకే. ఓకే ఫైన్. సైదుల్ కుమార్, సృజన, కీర్తన, ఆయేష, భారతి. ల్యాప్టాప్ అయితే ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి బుక్ లో రాసి చూపెట్టచ్చు కదరా. ట్యాబ్ సార్ వస్తలేదు ఫ్రంట్ కెమెరా. సరే డన్. KMnO4 నరసింహ, మానస, సునీత ప్రాపర్ గా చూపి. ఫార్ములా తప్ప అన్ని కనిపిస్తుంది. పొటాషియం పర్మాంగనేట్, KMnO4. ఓకే డన్. నెక్స్ట్ సాహితి, నరసింహ. ఓకే డన్. సార్ Okay. వన్ డౌట్ సార్. చెప్పరా. CO ప్లస్ 2.5 వస్తుంది, CO మైనస్ గా 2.5 వస్తుంది సార్. అవును, రెండు ఈక్వల్ వచ్చింది. అప్పుడు ఏం చేస్తావు? ఈక్వల్ రాయాలా. ఓకే సార్. మన క్వశ్చన్ బట్టి ఎప్పుడు కూడా సిమిలర్ క్వశ్చన్ ఇవ్వడు. ఇంక్రీసింగ్ ఆర్డర్, డిక్రీసింగ్ ఆర్డర్ ఇస్తాడు. 2, 2.5, 3, లేకపోతే 2, 1.5, 2 అట్లనే ఇస్తాడు మనకు ఆర్డర్. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ లో మళ్ళీ మీరే స్క్రీన్ షాట్ తీసి పెట్టాలి. కంప్లీటా? అందరిది అయిపోయిందా? KMnO4 శాస్త్ర. రిమైనింగ్ సరేలే, మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టాలి. ఇంకా రాస్తారు రండి. వెయిట్ చేయమంటే వెయిట్ చేస్తాను. వీటిలో కొంచెం బ్యాక్ పెట్టి కెమెరా. నాకు ఫార్ములా కనిపించట్లేదు. పొటాషియం పర్మాంగనేట్ కనిపిస్తుంది, దాని ఫార్ములా కనపడట్లేదు. సార్ బ్యాక్ కెమెరా రావట్లేదు సార్ నాది, అందుకే ఫ్రంట్ తిప్పి చూపిస్తున్నాను. ఓకే డన్ నాన్న. సరే డన్. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను, మీరే చెప్పండి రైట్ ఏంటి. షేర్ ఇన్ ద స్క్రీన్. ఎస్ సార్. రైట్. పొటాషియం పర్మాంగనేట్. Which one is correct? రైట్ సైడ్. లాస్ట్ వన్ ఇది రాంగ్ ఆరా? రాంగ్ ఇది. రాంగ్ సార్. Why? This one is correct. ఇది ఎందుకు రాంగ్ నాన్న చెప్పండి. M small letter ఉంది. M and When we are writing the compound, the first letter should be capital. So manganese should be capital.
ఆక్సిజన్ షుడ్ బి క్యాపిటల్. ఇది కూడా ఆమె కోబాల్టా అని అడిగినందుకు ఇదంతా చెప్తున్నాను. ఇక్కడ మ్యాంగనీస్ ఓకే స్మాల్ లెటర్ రాశారు, ఇక్కడ ఎన్ క్యాపిటల్ లెటర్ రాశారు, ఇది స్మాల్ రాశారు కాబట్టి రాంగ్. ఇక్కడ స్మాల్ రాశారు. సరే ఇక్కడ కరెక్ట్ రాశారు కదంటే ఇక్కడ ఆక్సిజన్ కూడా స్మాల్ రాశారు కాబట్టి రాంగ్. దిస్ ఇస్ కరెక్ట్. వై? బికాస్ కాంబినేషన్ ఆఫ్ ద 3 ఆటమ్స్. మనకు క్లారిటీ రాయాలి. మీరు ఒకరు రాశారు మాంగనీస్ కును పొటాషియం కి మధ్యలో డైవర్స్ ఇచ్చేసారు, ఇంత డిస్టెన్స్ ఉంటుంది రా, వాళ్ళకి బ్రేకప్ ఏమి ఉండయి. పొటాషియం, మ్యాంగనీస్, ఆక్సిజన్. మీరు ఎక్కడన్నా ఎలిమెంట్ రాసేటప్పుడు అంటే మేము బోల్డ్ అని ఇంటర్మీడియట్ పీపుల్ కరెక్షన్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఫార్ములా ఏమైనా రాసేటప్పుడు ఇట్లా రాశారు అనుకోండి, ఈజీ సర్కిల్ చేసి రాంగ్ చేసేస్తాడు. బ్లండర్ అంటే బ్లండర్ మిస్టేక్. అంటే మీకు నువ్వు టాపర్ స్టూడెంటో, ఆర్ఏ స్టూడెంటో, నార్మల్ స్టూడెంట్ మాకు మీరు రాసే ఫార్ములా బట్టి మాకు ఈజీగా తెలిసిపోతుంది. సరే డన్, రైట్. దిస్ ఇస్ ఫార్ములా. టుమారో వర్క్ ఇవాళ ఇచ్చిన ఏంటిది, ఇప్పటికి ఇచ్చిన కాంపౌండ్స్ అన్ని సాల్వ్ చేయండి, ప్లస్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్ని వెరిఫై చేయండి. రేపు హాలిడే అయినా కూడా